విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు ఆలయ ఈవో సీనా నాయక్, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా గాంధీ ఉన్నారు. ఆలయంలో క్యూ కాంప్లెక్స్ లతో పాటు పార్కింగ్ భవనాలు నిర్మించేందుకు ప్రణాళిక చేశారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు కూడా పరిశీలించారు. చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్లు, ఈవో గారు, ఇంజనీరింగ్ విభాగం అందరితో కలిసి అమ్మవారి దేవస్థానం రేపు రాబోయే పుష్కర సమయానికి మరిన్ని హంగులు, యాత్రికులకి మరిన్ని వసతులు కల్పించే విధంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కొన్ని ప్రదేశాలని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వెయిటింగ్ హాల్స్, భక్తులకి వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేద్దామని అందరి యొక్క కోరిక. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి. గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రామనం రామారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఇక్కడ 6-7 దఫాలు మీటింగ్ కూడా ఏర్పాటు చేసాము. అందరం కలిసి ఒక తుది దశకి చేరుకున్నాయి. రేపు వీటిలన్నిటికీ ఒక పేపర్ మీద పెట్టి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి, మంత్రి గారితో డిస్కస్ చేసి, సెక్రటరీ గారు, కమిషనర్ గారు, బోర్డు మరియు ఈఓ గారు, ఇంజనీరింగ్ సెక్షన్ అందరం కూడా కూర్చుని దీనికి తుది దశకి తీసుకువచ్చి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి పనులన్నీ వేగంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేసి, ఎందుకంటే రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవాలయంగా పలకబడే అమ్మవారి దేవాలయంలో మనం చూస్తే దసరా నవరాత్రి ఉత్సవాలకి బ్రహ్మాండంగా ఆలయ అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. కానీ ఒక రోజే సుమారు 2 లక్షలు, కొన్ని రోజులు 1,50,000 మంది భక్తులు వచ్చారు, కొన్ని రోజులు 2 లక్షల మంది భక్తులు వచ్చారు. ఇంకా కనుక మనం వెయిటింగ్ హాల్స్ లాంటివి కనుక వస్తే ఎంతోమంది వృద్ధులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించి గుడి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించి అందరం కూడా ఈ అభివృద్ధికి భక్తులకి అన్ని అవకాశాలు, అంతేకాకుండా వాళ్ళకి వసతులు కల్పించే విధంగా కృషి చేస్తున్నామని అందరికీ తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులతో మా ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. అమ్మవారి ఆశీస్సులతో మరొక్కసారి ఈ విజయవాడ నగరంలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం అత్యంత ప్రతిష్టాకరమైన దేవాలయం. అమరావతి రాబోయే అమరావతి రాజధానిలో తప్పకుండా అమరావతి మరింత మంది అమరావతి నగరం డెవలప్ అవుతుంది. కాబట్టి వారందరి అవసరాలకి సరిపడే విధంగా తయారు చేస్తామని అందరి తరఫున తెలియజేసుకుంటాం.